వెల్కమ్ టు కాంగ్రెస్ మీడియా. పెద్దిపై ఎంత నెగిటివ్ ప్రచారం జరుగుతుంది అంటే కొన్ని ఛానల్స్ వాళ్ళు పని కట్టుకొని అని చెప్పలేను, కానీ అవి చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద సినిమా పైన రివ్యూస్ ఇచ్చారు, కొన్ని నెగిటివ్ ఇచ్చారు, కొన్ని పాజిటివ్ ఇచ్చారు, ఓకే అయిపోయింది. అయినా కూడా సెకండ్ డే, థర్డ్ డే, సాటర్డే రోజు మనకి ఎలా ఉంది అని చెప్పేసి బుక్ మై షోలోకి వెళ్ళేసి వీడియోలు బుక్ మై షోలో ఇంత గ్రీనరీ ఉంది, ఇంత అంటే ఇన్ని టికెట్స్ ఆక్యుపేషన్ అయింది అని చెప్పేసి చూపిస్తున్నారు. ఓకే, చూపించడం వల్ల హక్కు కావచ్చు, ఓకే, దానికి నేను కూడా ఓకే అంట. కానీ ఒక పద్ధతి ఉంటుంది. మార్నింగ్ మేము ఇక్కడ స్క్రీన్లో కొన్ని పెడతాం, మీరు సైడ్లో చూడండి, మేము కూడా చేసాము. మార్నింగ్ 7:15కి అవైలబిలిటీ ఉన్న టికెట్స్ అంటే ఏషియన్ మల్టీప్లెక్స్లో మూసాపేటలో 7:15కి అవైలబిలిటీ ఉంది. దాని తర్వాత ప్రసాద్ మల్టీప్లెక్స్లో 8:30 ఆర్ 9 o'clock అలా అవైలబిలిటీ ఉంది. అంటే ఇప్పుడు ఏషియన్ మల్టీప్లెక్స్లో మనం తీసుకుంటే 7:30కి టికెట్ అవైలబిలిటీ ఉంది అంటే వీళ్ళు ఆ స్క్రీన్ రికార్డింగ్ ఎప్పుడు చేసి ఉండాలి అంటే మేబీ 6:30 మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 6:30కి చేసి ఉండాలి. ఎర్లీ మార్నింగ్ 6:30కి చేసిన వీడియోని ఈవినింగ్ 4:35 ఆర్ 4:40కి అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసి ఈ విధంగా ఉంది ఇందులో చూడు అంటే ఇంత చిన్న లాజిక్ వాళ్ళు ఎలా మిస్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే చిన్న లాజిక్ ఏంటంటే మీరు వీడియో పెట్టే టైంకి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీరు 4 o'clock వీడియో 4:30కి వీడియో పెట్టారంటే 4 o'clock వీడియో చేసి ఉండాలి. 4 o'clock స్క్రీన్ షాట్లో చూడాలి మీరు ఏ థియేటర్స్ ఖాళీ ఉన్నాయి ఎంత అనేది. కానీ మార్నింగ్ 6:30కి చూస్తే ఖాళీగానే ఉంటాయి కదా. అసలు ఈరోజు సాటర్డే, ఆల్రెడీ మూవీ వచ్చి 2 days అయిపోయింది, 3 days అనుకోవాలి, ఎందుకంటే ప్రీమియర్స్ కూడా పడ్డాయి కాబట్టి. గురువారం ప్రీమియర్స్ పడింది, బుధవారం ప్రీమియర్స్ పడింది, గురువారం సినిమా రిలీజ్ అయింది, శుక్రవారం అయిపోయింది, ఈరోజు శనివారం. నేను ఇప్పుడు చేస్తున్నా మేబీ 5:15, 5:20 అవుతుంది ఈ వీడియో. మేము అప్లోడ్ చేసే వరకు ఆల్మోస్ట్ 5:40 ఆ టైం అవుతుంది. 5:40 మేము అప్లోడ్ చేస్తున్నాం. నేను కూడా కొన్ని చేస్తున్నాం, అంటే మేము కూడా ఎంత ఫుల్ అయిపోయింది థియేటర్స్ అనేది మేము ఒక రికార్డ్ చేసింది. ఐ థింక్ 5 o'clock, ఈవినింగ్ 5 o'clock, సాటర్డే ఈవినింగ్ 5 o'clock మేము చేసాము. ఆల్మోస్ట్ అన్ని ఫుల్గా కనిపిస్తున్నాయి. అన్ని ఫుల్ మీన్స్ కొన్ని ఖాళీ ఉంటాయి, కొన్ని థియేటర్స్కి కొంతమంది వెళ్ళాలనుకోరు, కొన్ని మల్టీప్లెక్స్లలో కొంచెం బాగోదని చెప్పేసి వెళ్ళాలనుకోరు. మెయిన్ థియేటర్స్ వచ్చి సంధ్యా 70, సంధ్యా 35, దేవి థియేటర్, ఈ 3 థియేటర్లు కూడా ఫుల్ ఉన్నాయి. ఇంకా కొన్ని సిటీలో కొన్ని హాట్ థియేటర్స్ ఉంటాయి, కూకట్పల్లి సైడ్ కావచ్చు, ఇంకా వేరే సైడ్ కావచ్చు అని. అంటే నేను చెప్పే వర్షన్ ఏంటంటే మనం ఒక మూవీని వాళ్ళు కష్టపడి సినిమా తీశారు, నువ్వు బాగుందా బాగాలేదని నీ ఛానల్ నుంచి రివ్యూ చేసావు, అయిపోయింది. కానీ థర్డ్ డే శనివారం నాడు కూడా నువ్వు ఈవినింగ్ 4:30 ఆర్ 4:40కి వీడియో అప్లోడ్ చేశారు. మీరు ఎవరు చేశారో వాళ్ళకే వీడియో చేస్తున్నాం మీరు పర్టికులర్గా. కానీ చాలా మంది చూడాలి కూడా. అంటే ఇప్పుడు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాం, నేను ఒక నిజం చెప్పాలనుకుంటున్నా. నేను ఈ వీడియో 5:30 ఆర్ 5:45కి అప్లోడ్ చేస్తాను, బట్ నేను 5 o'clock రికార్డ్ చేశాను. 5 o'clock అంటే మీరు అలా చూసుకోవచ్చు. ఇప్పుడు 1 hour బిఫోరే మనకి ఏదున్నా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ టికెట్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock వీళ్ళు వీడియో పెట్టారు, ఈవినింగ్ 4 o'clock పెడితే మార్నింగ్ టికెట్స్ ఎందుకు అవైలబిలిటీ ఉంటుంది బుక్ మై షోలో? ఈవినింగ్ 4:40కి వీడియో అప్లోడ్ చేశారంటే వీళ్ళు 4 o'clock చేసి ఉంటారు, ఎడిటింగ్ 4 o'clock వీడియో అనుకున్నారు వీళ్ళు చేద్దామని. అన్నప్పుడు 4 o'clock రికార్డ్ చేయాలి వీడియో. 4 o'clock అంటే మీకు 5 o'clock నుంచి అవైలబిలిటీ కనిపిస్తుంది, 4:30కి అవైలబిలిటీ కనిపిస్తుంది. మార్నింగ్ 7:30 వీడియో ఎట్లా అవైలబిలిటీ ఉంటుంది? మార్నింగ్ 7:30 టికెట్స్ కూడా ఎట్లా అవైలబిలిటీ ఉంటుంది? ఇది నువ్వు ఏం చేయలేదు, నేనేం చేయలేదు. మీరు బుక్ మై షోలోకి వెళ్ళి రికార్డ్ చేశారు, నేను బుక్ మై షోలోకి వెళ్ళి రికార్డ్ చేశాను. చూడండి, అంటే ఇంత నెగిటివ్ ప్రచారం ఒక సినిమా పైన, మళ్ళీ పాజిటివ్గా మాట్లాడుకుంటే నెగిటివ్ ప్రచారం. మార్నింగ్ 7:30కి టికెట్స్ అవైలబిలిటీ ఉన్నాయంటే ఇదేం రిలీజింగ్ రోజు కాదు కదా. ఎర్లీ మార్నింగ్ 7:30కి థియేటర్ కూరకానికి. సాటర్డే లేట్గా లేస్తారు, మార్నింగ్ షోలు కూడా ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంటాయి. ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ అనట్లేదు, 50% ఆక్యుపెన్సీ ఉంటుంది. కొన్ని థియేటర్లు ఫుల్ అయినాయి, కానీ మధ్యాహ్నం నుంచి మాత్రం ఆల్మోస్ట్ 80% ఆక్యుపెన్సీ ఉంటుంది అన్ని థియేటర్స్లలో. ఈవినింగ్కి వచ్చేవారికి, ఈవినింగ్ 5 o'clock వచ్చేవారికి ఆల్మోస్ట్ 90% ఆక్యుపెన్సీ ఫుల్ అయిపోయింది. అది అంతే. పొద్దున్న మార్నింగ్ 7:30కి లేచి ఎవరు సినిమా కురకారు. అది రిలీజింగ్ రోజు అంటే ఓకే, కానీ ఆల్రెడీ బుధవారం అయిపోయింది, గురువారం అయిపోయింది, శుక్రవారం అయిపోయింది, ఈరోజు శనివారం నేను ఈవినింగ్ 5:30కి ఆ టైంలో వీడియో చేస్తున్నా. ఇప్పుడు మీరు చేసిన వీడియో ఓకే, నేను ఇప్పుడు మీరు చేసిన కాబట్టి నేను చూపించవలసి వస్తుంది. సినిమా పైన ఇంత నెగిటివ్ ప్రచారమా? వద్దు. తెలుగు సినిమా మన సినిమా. పరాయి వాళ్ళ సినిమాలో మనం పరాయి భాషల సినిమాలు ప్రేమిస్తున్నాం, తెలుగు సినిమాలను తొక్కేస్తున్నాం. ఇది కాదు. మన తెలుగు సినిమాని ఏ హీరో అయినా మన సినిమాని మనం హక్కున చేర్చుకోవాలి. మీరు నిజాలు చెప్పండి. మీరు
మార్నింగ్ చేశారు, ఇగో మార్నింగ్ అని చెప్పండి, ఎర్లీ మార్నింగ్ అప్లోడ్ చేయండి. సాటర్డే మార్నింగ్ వీడియో అప్లోడ్ చేస్తాం. మీరు అప్లోడ్ చేసే టైం వచ్చి 4:40. మీరు రికార్డు థియేటర్స్ బుక్ మై షోలో రికార్డ్ చేసుకున్న థియేటర్స్ అది వచ్చేసి మీరు వచ్చేసి స్క్రీన్ రికార్డ్ వచ్చేసి 7:30 బిఫోర్. ఇది ఎలా? ఇదేనా జర్నలిజం అంటే? ఇది కాదు. సినిమాను తొక్కాలని చూసే కొంతమంది, ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలి, నేను ఏమనుకోవాలంటే నాకు అది తెలిసింది కాబట్టి లాజిక్. నేను ప్రతి ఒక్కటి ఇక్కడ వీడియోలో వన్ సైడ్ పెడతాను. వన్ సైడ్ బాక్స్లో నేను వీడియో మాట్లాడుతుంటా, వన్ సైడ్ బాక్స్లో వాళ్ళ వీడియోలు మా వీడియోలు కూడా చేస్తాను. చూడండి, సినిమా పెద్ద సినిమా బాగుంది. సినిమా ఒక ఎమోషనల్ జర్నీ, ఒక స్పోర్ట్స్ జర్నీ. కొన్ని వల్గారిటీ ఉన్న కొన్ని సీన్స్, హీరోయిన్ కొన్ని సీన్స్ కొంచెం బాగాలేదంటే అవి కూడా డిలీట్ చేశారట. ఒక మంచి సినిమా, ఆదరించండి. నెగిటివ్ ప్రచారం మానుకోండి.